హలో హలో పొట్టి. నీ గురించి ఆలోచిస్తున్నాను విరాజ్. నా గురించా? ఎందుకు? అంటే మా అమ్మని విడిపించావు కదా, మీ ఇంట్లో నిన్ను అందరూ ఏమన్నారో, హంస మేడం ఎన్ని మాటలు అన్నారో, పాపం నువ్వు సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతున్నావేమోనని ఆలోచిస్తున్నాను. అంతేనా? అంతే. అంతా ఓకే కదా ఇంట్లో? ఏంటోకే? నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడ్డానో తెలుసా? నా లైఫ్లో ఎప్పుడు ఎవరు అలా అనలేదు. ఎస్పెషల్లీ నా ఫ్యామిలీ అందరూ చాలా అప్సెట్ అయ్యారు, నన్ను బాగా హర్ట్ చేశారు. మరి ఆనంద్ గారు? ఆయన కూడా నన్ను కొట్టడం ఒక్కడే బ్యాలెన్స్. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నానంట, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నానంట, ఎవ్వరి మాటకి వాల్యూ ఇవ్వట్లేదంట, ఇంకా ఫ్యామిలీ కన్నా నువ్వే ఇంపార్టెంట్ అంట, ఇంకా చాలా బ్లా 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 అనేసాడు. మా అత్తయ్య అయితే మళ్ళీ వెళ్ళి కేసు పెట్టమని చెప్పింది. మరి నువ్వు వెళ్ళి మళ్ళీ కేసు పెట్టావా? ఏం చేసి ఉంటానో చెప్పు. నాకేం తెలుసు విరాజ్, నువ్వే చెప్పు ప్లీజ్. కేసు పెట్టానని మాత్రం చెప్పకు ప్లీజ్. నో, కేసు పెట్టలేదు. బికాస్ ఆ క్షణంలోనే ఒక మిరాకిల్ జరిగింది. ఏంటి విరాజ్ అది? సీన్లోకి మా మామ్ వచ్చింది. నేనే విరాజ్ని సీతారత్నం గారిని విడిపించడానికి పంపించానని చిన్న అబద్ధం చెప్పింది. నన్ను అక్కడి నుంచి సేవ్ చేసి తీసుకెళ్ళింది. నిజంగా మా మామ్ ఎంత స్వీట్ అంటే జస్ట్ లవ్ హర్. yes విరాజ్, ఐ లవ్ హర్ టు. అంతేలే, నీకోసం నేను ఎన్ని తిట్లు తిన్నాను, ఎంత రిస్క్ చేశాను, ఎంత మందిని మేనేజ్ చేశాను, మాటలు కూడా పడ్డాను. మరి నాకేం లేదా మరి? I love you too, Viraj. What? ఏమన్నా? యు లవ్ మీ? నాకెప్పుడో తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. అయ్యో, నేను ఐ లవ్ యూ చెప్పలేదు, జస్ట్ క్యాజువల్ గా చెప్పానంతే. అబచా, హలో, లవ్ యూ అంటే అర్థం లవ్ యూ అనే. నాకు తెలుసు ఏదో ఒక రోజు ఇది చెప్తావని, అది ఎప్పుడో గెస్ చేశా. చూడు చూడు చూడు, నేనేదో ఫ్లోలో అనేసాను. అలా ఊహించుకున్నావంటే అది నీ కర్మ. అరే, అనేసిందంతా అనేసి ఫ్లోలో అనేసాను, ఫ్లోర్ మీద పడుకుని అనేసాను అంటే కుదరదమ్మా. పిచ్చి పిచ్చిగా ఊహించుకోవద్దు. లవ్ యూ చెప్పేశావుగా, ఎలా ఊహించుకోకుండా ఉంటాను? చాలా ఊహించుకుంటాను. డ్రీమ్ లో ఇప్పుడు రెయిన్ సాంగ్ ఊహించుకుంటాను, అరే రొమాంటిక్ సాంగ్ వేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుంటాను. చైత్ర, అసలే మెంటలోడా విరాజ్, తనకెలా ఐ లవ్ యూ చెప్పావే? ఇక టార్చర్ చూపిస్తాడు. అయ్యో, ఆంటీ, విరాజ్ సీతారత్నాన్ని విడిపిస్తుంటే మీరేం చేస్తున్నారు? అసలు విరాజ్ కేసు ఎలా వాపస్ తీసుకుంటాడు?
హాస్పిటల్లో అంత తెలివిగా ఆనంద్ ఆపిన మీరు విరాజ్ ఎందుకు ఆపలేకపోయారా ఆంటీ? ఛ! మిమ్మల్ని నమ్ముకొని నేను చాలా పెద్ద తప్పు చేశానంటీ. ఆ పోలీసుల్ని కూడా నేనే హ్యాండిల్ చేసుంటే బాగుండేది. విరాజ్కి ఆ సీతారత్నాన్ని విడిపించే అవకాశం ఇచ్చేదాన్ని కాదు. ఏంటంటే నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరేం మాట్లాడట్లేదు? ముందు వాటర్ తాగు. ఏంటంటే కూల్ చేస్తున్నారా? ముందు వాటర్ తాగు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మీ దగ్గర ఏం దాస్తాను? ఏమీ దాయవా? అసలు భోజనంలో పాయిజన్ నిజంగానే మా వదిన మీద కోపంతో కలిపావా? నీకంతా చెప్పాను కదా. చెప్పావు, కానీ మరేదైనా కారణం ఉంటుందేమో అని డౌట్ వచ్చింది. ఆంటీ, మొదటి కారణం గోమతి ఆంటీ అయితే, రెండో కారణం మీకు ఆ సీతారత్నం అంటే పడకపోవడం. మీకు పగలున్నాయని కలిపాను. అలాగే ఆ సీతారత్నంతో పాటు చైత్రని ఇక్కడి నుంచి తరిమేయాలని కలిపాను. అంతేనా? అంతే ఆంటీ. కానీ ఇప్పుడేమో ఆ సీతారత్నాన్ని విరాజ్ విడిపించాడు. ఆ సీతారత్నం ఎక్కడ తిరిగి నా మీద కేసు పెడుతుందోనని, నేనెక్కడ దొరికిపోతానోనని నాకు భయంగా ఉంది. ఎందుకు దొరుకుతావు? ఎలా దొరుకుతావు? ఏమో, పోలీసులనైతే మేనేజ్ చేయొచ్చు, కానీ కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా. నిజం నీకు నాకు తప్పించి ఇంకెవ్వరికీ తెలీదు. ఇంకలాంటప్పుడు ఎవరైనా ఎలా కనిపెడతారు? చెప్పలేము ఆంటీ. టెన్షన్ పడకు. నిజమైతే ఎవ్వరు కనిపెట్టే ఛాన్సే లేదు. కంగారు పడకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అది సరే ఆంటీ, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాయ్ ఆంటీ. బాయ్. ఏంటి విరాజ్ అలా చూస్తున్నావు? ఊరికే వదినా, మీరు అలా చూస్తున్నారని నేను ఇలా చూశాను అంతే. ఇప్పుడే వచ్చావా విరాజ్? ఎస్ అత్తయ్య, వదిన మాట చెప్పేటప్పుడే వచ్చాను. ఏ మాట? అదే బాయ్ చెప్తున్నారు కదా, అప్పుడే వచ్చాను.
ఏంటి విరాజ్? ఆ సీతారత్నాన్ని నువ్వే రిలీజ్ చేయించావంట. కరెక్షన్ వదినా, సీతారత్నం కాదు, సీతారత్నం గారు. అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. బయట వాళ్ళ మీద అంత గౌరవం పెరిగిందేంటి నీకు? అతయ్య, సేమ్ బయట వాళ్ళు నీకు గౌరవం ఇవ్వకపోతే ఇలాగే రియాక్ట్ అవుతావు కదా. అంటే మీ అత్తయ్య ఆ సీతారత్నం ఒకటేనా నీకు? అంటే పెద్దవాళ్ళు కదా వదినా, రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పేం లేదు. అండ్ దట్ ఈస్ అవర్ కల్చర్. అండ్ మా అత్తయ్యకి చిన్నప్పటి నుంచి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. స్మైలీ, చిన్నప్పుడు విరాజ్కి అన్నీ నేనే చూసుకునేదాన్ని, అందుకే వాడికి నేనంటే అంత రెస్పెక్ట్. కరెక్ట్. వాళ్ళ నాన్న పాకెట్ మనీ ఇవ్వకపోతే నేనే ఇచ్చేదాన్ని. షీఈ్ మై ఇన్వెస్టర్. విరాజ్ని ఎవరైనా ఏమైనా అంటే నేనొచ్చి అడ్డుపడి మరీ విరాజ్ని ఏం అన్నిచ్చేదాన్ని కాదు. షీఈ్ మై ప్రొటెక్టర్. అంతెందుకు స్మైలీ, విరాజ్ మ్యూజిక్ వైపు వెళ్తానంటే మా ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు. కానీ అందరినీ కన్విన్స్ చేసి విరాజ్ని మ్యూజిక్ వైపు వెళ్లేలా చేసింది నేనే. అంటే విరాజ్ రాక్ స్టార్ అవ్వడానికి కారణం మీరే అన్నమాట. నా టాలెంట్ అండ్ ఆఫ్ కోర్స్ మా అత్తయ్య సపోర్ట్. అందుకే విరాజ్ ఎప్పుడు నా పార్టీనే. యా, ఆల్వేస్ మా అత్తయ్య పార్టీనే. మరి మీ అత్తయ్యకి ఇష్టం లేని ఆ సీతారత్నాన్ని ఎందుకు విడిపించావు విరాజ్? అది బికాస్ మామ అడిగింది. మామ అడిగాక కాదని లేక చేశాను. లేకపోతే నేనెందుకు చేస్తాను వదినా? ఏతయ్య, ఆ విషయంలో నువ్వేమన్నా ఫీల్ అయ్యావా? అవ్వనా మరి? ఓ, ఎక్స్ట్రీమ్లీ సారీ అత్తయ్య. అంతేనా? ఎన్ని మాటలు అడిగావు? ఎప్పుడు నాతో అలా మాట్లాడలేదు నువ్వు. మరి ఒకేసారి అందరూ నా మీద అలా పడేసరికి ఆ ఫోర్స్ లో అలా మాట్లాడేశాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టూ హార్ష్. సారీ. ఎందుకురా సారీ చెప్తావు? నా మేనల్లుడుగా నీకు నన్ను క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అదే కదా. అత్తయ్య, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఐ హావ్ టు గో. సరే, యు క్యారీ ఆన్ విరాజ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఎక్కడ తిరిగి నా మీద కేసు పెడుతుందోనని, నేనెక్కడ దొరికిపోతానోనని నాకు భయంగా ఉంది. నేనేమీ వినలేదనుకుంటున్నారు కదా, నేనంతా విన్నాను. అయితే చైత్ర చెప్పింది 100% నిజం. ఈ స్మైలీనే అన్నింటికీ కారణం. సీతారత్నం గారిని విడిపించి చాలా మంచి పని చేశాను. అయినా స్మైలీతో కలిసి అత్తయ్య కూడా అంత క్రూయల్గా తయారైందేంటి? ఆ స్మైలీని మా అన్నయ్య చేసుకుంటే అన్నయ్య జీవితమే కాదు, మా ఫ్యామిలీ కూడా స్పాయిల్ అయిపోతుంది. చైత్ర చెప్పినట్టు ఈ స్మైలీని ప్రూఫ్స్తో సహా పట్టిస్తే కానీ అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. లేకపోతే అత్తయ్య సపోర్ట్తో నా మాట కూడా వినకుండా చేస్తారు. సో ఇక నుంచి ఆ స్మైలీ ఎలాంటిదో ప్రూఫ్లు సంపాదించాలి. ఐ లవ్ యూ టూ విరాజ్. నాకెప్పుడో తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. అక్క అక్క, ఏంటే? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? ఏమైందే ఇప్పుడు? చెప్పు, నేనంటే ఇష్టమేనా కాదా? నీకు తెలీదా నువ్వంటే నాకెంత ఇష్టమో? మరి ఏంటక్క, చిన్నప్పటి నుంచి ఇద్దరం అన్ని షేర్ చేసుకునే వాళ్ళం. మరి ఈ మధ్య నా దగ్గర అన్ని దాచేస్తున్నావెందుకు? నేనేం దాచాను? అదిగో ఇప్పుడు కూడా చెప్పట్లేదు. మహి, ఏంటి అది? నేను అడిగిన తర్వాత కూడా చెప్పట్లేదంటే నీకు నేనంటే ఇష్టం లేదక్కా. మహి, అసలే చిరాకులో ఉన్నాను. ప్లీజ్ ఇరిటేట్ చెయ్యకు. నువ్వు నా దగ్గర దాచిన విషయం నాకు తెలిసిందక్క, అందుకే ఫీల్ అయ్యి అడుగుతున్నాను. నేనేం దాచాని? ఇప్పటికి కూడా నువ్వు ఓపెన్ అవ్వట్లేదు కదా. నాకు తెలుసు, నువ్వు లవ్ లో పడ్డావు. మహి, అలా అరవకు.
అక్క నాకు తెలుసు నువ్వు ఫోన్లో ఐ లవ్ యూ చెప్పడం నేను విన్నాను. మహి అది నిజం కాదే, నేనేదో క్యాజువల్ గా అన్నాను. అక్క క్యాజువల్ గా ఐ లవ్ యూ చెప్పరు. ఉండు ఈ విషయం అందరికీ చెప్తాను. మహి ఏం చేస్తున్నావు నువ్వు? మహి మహి మా అక్క లవ్లో పడింది. మహి మహి మా అక్క లవ్లో పడింది. మహి తెలుసు తెలియకుండా ఏమేమో మాట్లాడబడింది. ఏం ఆగుతున్నావే నువ్వు? ఆగుతావా? అలా మాట్లాడుకో మహి. అక్క లవ్లో పడింది. మహి మహి ప్లీజ్ మహి వద్దు. అయ్యో లేదు బామ్మగారు, మా అక్క లవ్లో పడింది. మహి మహి చిన్న చెప్పేది పూర్తిగా వినవే. మహి నీకే చెప్తున్నాను. ఆగుమన్నానా? ఆగు మహి. మహి ఆగు మహి, నేను చెప్పేది విను. చెప్పేది వినవేంటి నువ్వు? మహి సీతారత్నం గారు మీకు తెలుసా మహి మీ ప్రియ శిష్యురాలు ప్రేమలో పడింది. మహి ఆగే, నీకు పిచ్చి పట్టిందా? అమ్మా చైత్ర, ఎవరమ్మా అతను? అయ్యో బామ్మగారు. చైత్ర, మహాలక్ష్మి చెప్తుంది నిజమేనా? చెప్పమ్మా. లేదమ్మా, ఇదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. దీని గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా కోత చేస్తులు వేస్తూనే ఉంటుంది. పర్లేదు చెప్పనివ్వండి చైత్ర. అది ఆంటీ, యాక్చువల్లీ మీకు సారీ చెప్పాలి. అయ్యో అదేంటి? అంటే జరిగిన సంఘటనలో తప్పొప్పులు పక్కన పెడితే ఆ టైంలో మీ గురించి నేను రియాక్ట్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల నేనేం చేయలేకపోయాను. ప్లీజ్ మీరు నన్ను క్షమించాలి.